చంద్రబాబును సీఎం చేసేందుకే జనసేన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎంతమంది కలిసి వచ్చినా గెలుపు వైసీపీదే అన్నారు. ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేకనే ఆ పార్టీలని కలిసి వస్తున్నాయని చెప్పారు. టీడీపీ బలహీనపడ్డానికి చంద్రబాబే కారణమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గర్వదించాలి. ఇవి ఉంటే కదా నువ్వు గెలవాలనేటువంటి ఆలోచనటలో ఆయనకి జనసేన పవన్ కళ్యాణ్కి లేదు. ఆయన నా పార్టీని నేను పణంగా పెట్టిన చంద్రబాబు నాయుడిని గెలిపిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను. ఆ లక్ష్యంతో పనిచేసేటువంటి వాళ్ళలో చంద్రబాబు, పవన్ కళ్యాణం, ఇంకొకడో అనుకుంటే గెలవము, వీళ్ళందరూ కలిసి వస్తే ఓడము. ప్రజలు అనుకుంటే మేము గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రజలే మాకు స్టార్ క్యాంపెయినర్లు. ఆమె ఆలోచన విధానాన్ని చూస్తే నాకు అనిపించింది చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటిది ఆమె హిడెన్ అజెండా. అందుకని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ఏదైతే అన్ని పార్టీలు కలిసాయో ఆమె కూడా వాళ్ళతో గళం కలుపుతుంది, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతుంది. కాబట్టి ఆమె ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పమ్మా, చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అనుకుంటే మేము చెప్పేది అదే. చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అనుకుంటే నేరుగా చంద్రబాబు నాయుడుతో నువ్వు జతకట్టు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే బీజేపీలో ఉంటే పురంధరేశ్వరమ్మ జతకట్టు ఉంది, మళ్ళీ బీజేపీ ఏమో మాకు అలయన్స్ లేదు, ఇంతవరకు ఏం కుదరలేదంటుంది. అంటే మీరు అలయన్స్ లేదన్నా ఆయనతో జతకట్టేస్తే మీరందరూ మరొక పురంధరేశ్వరలాగా ఈరోజు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి